నాన్న వచ్చావా తల్లి? ఎలా ఉన్నావు నాన్న? నాకు చావు రాదమ్మా, వీళ్ళు నన్ను చావనివారమ్మా. నాన్న అలా అనుకు నాన్న, నీకోసమేగా తేనెలో పడ్డ ఈగలాగా ఇక్కడ బ్రతుకుతున్నాను. దేవుడు అనేవాడు ఒకడు ఉంటే, వాడికి దయా ధర్మం అనేది ఒకటి ఉంటే, ఏదో ఒక రోజు మనం బయటపడే మార్గం చూపిస్తాడు, నీకు ఈ నరక యాతన తప్పిస్తాడు. వస్తాను నాన్న. వెళ్ళు. నాన్నను చూసావా? ఎలా ఉన్నాడు? ఇంకా బ్రతికే ఉన్నాడు. నాన్నను చూసి నవ్వుతూ వస్తామనుకుంటే ఏమిటా నీరసం? నిస్సారమైన బ్రతుకుల్లో మిగిలేది నీరసమేగా. ఎందుకు ఆ నిరుత్సాహం? నీతిగా బ్రతకలేనందుకు. నిన్ను అవినీతిగా బ్రతకమలేదే. నీ వయసులో ఉన్న ఎందరికి ఇలా అదృష్టం అవకాశం లభించింది. పూటకొకసారిగా పాటకొక తీరుగా కోరిన దుస్తులు ఇచ్చాను, కావలసిన డబ్బిచ్చాను. మనలేక మానవమ్ముకునే ఈ రోజుల్లో మర్యాదగా బ్రతకడానికి కావలసిన వస్తువులన్నీ కలిగించాను. ఇప్పుడు నీకేం తక్కువ చేశాను? కన్న తండ్రిని, కావలసిన స్వతంత్రాన్ని. కంటెంటే ఉన్నాడుగా, కళ్ళారా చూసుకుంటున్నారుగా, కాదం లేదే. ఇప్పుడు వచ్చే నష్టం ఏమిటి? మమ్మల్ని నిర్బంధంలోంచి విడిపిస్తే మీకొచ్చే కష్టం ఏమిటి? నోర్మోయ్. కష్ట నష్టాల గురించి మాట్లాడే వయసు కాదు, అర్హత లేదు, అనుభవం లేదు. టేక్ కేర్. ఇక్కడ రహస్యాలు ఏమైనా బయటికి పొక్కినయ్యా మీకే ప్రమాదం. వెళ్ళు, చెప్పిన పని చేయి. చెయ్యకపోతే దీర్ఘయాత్ర. ముందు మీ నాన్న, తర్వాత నువ్వు. వెళ్ళు. లిల్లీ, ఇక్కడ కూడా దాపించావా? అవును లిల్లీ, ఎంతకాలం నుంచో నీతో నా మనసులోని మాట చెప్పాలనుకున్నాను. ఏమిటో తెలుసా? నీకు లేకపోవచ్చు. ఈ రోజు నీకు మేడం జరిగిన సంభాషణ విన్నాక ఇక చెప్పక తప్పదు. ఏమిటది? లిల్లీ, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. ఈ మాట నీకంటే ముందు చాలా మంది చెప్పారు. నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. కాదనుకో. ఆశ వేరు, జీవితం వేరు. ఆడదాని మనసు అర్థం చేసుకోకుండా అవస్థపడుతున్నావు. మన ఇద్దరం పనిచేసే చోటు ఒకటైనా నీ దారి వేరు, నా తీరు వేరు. లిల్లీ, ఉపదేశాలిక చాలు. నువ్వు నాకు కావాలి. మర్యాదగా చేతులది. చేతులది. నా మాట విను. వదలు, వదలు. ఇష్టం లేని ఆడపిల్లల మీద ఇలాంటి పనులు చేయడం ఇంటికి ఒంటికి మంచిది కాదు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశావో
రుణం తీర్చుకోలేను. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ వాడెవడు? తెలిసిన వాడే. ఇద్దరం ఒకే మోచెత్తి నీళ్ళు తాగుతున్నాం. మరి కలిసిపోవచ్చుగా? ఆడదంటే మీకు ఒక ఆట బొమ్మేనా? దానికి ఒక మనసు ఉంటుంది. ఆ విషయం ఈ పూటతో వాడికి అంతుపట్టి ఉంటుంది. మీ వంక కన్నెత్తి కూడా చూడు. చూస్తే నేనున్నాగా, వాడని తెలుస్తాను. మీరెప్పుడు ఇక్కడే ఉంటారా? అది నిజమే. పోనీ మీరెక్కడ ఉంటున్నారు? అడ్రస్ కావాలా? మీ ఇష్టం. ఇదే చోటు, ఇదే వేళ. గుడ్. హాయ్ లిల్లీ. మీరు చాలా లేటు. ఏ విషయంలో? తెలిసి తెలియనట్టు నటించడంతో చెప్పడం కష్టం బాబు. నటించేవాళ్ళు నాకు తెలుసు, నటించడం నా చేత కాదు. ఎలాగో కష్టపడి చెప్పండి, మీ కష్టం ఉంచుకోను. చాలండి. మీకు ఇందులో ఏం కావాలి? నీకేం కావాలి? అబ్బా చెప్పండి. నాకు నువ్వు కావాలి. మరి నీకు? నాకు అదే. ఆ లిల్లీ, లిల్లీ, ఆగు. టైం అయింది, నువ్వు వెళ్ళొస్తా. మళ్ళీ ఎప్పుడు? రేపే. ఓకే. బాగుంది. ఉన్ననాలికి మందు వేస్తే కొండనాలికి ఊడిందని ఒకటిచ్చి రెండు తీసుకురమ్మంటే ఉన్నది కూడా ఊడగొట్టుకుని వచ్చావు. తొందరపడకు, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. ఏం చేసుకొచ్చావు? ఏమిటి తాళాలు? చెరసాలకు తాళాలు. ఇక మిగిలింది సీతా లక్ష్మణుల్ని ఎనపెట్టులో నుంచి యువతల పడేయడమే. మరి రాముడి విగ్రహం? సీతను వెతుక్కుంటూ ఆ రాముడే వస్తాడు. నిన్ను వెతుక్కుంటూ నేను రాలా? La 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 la. మన జీవితం హాయిగా సాగని, మన జీవితం హాయిగా సాగని, చిరునవ్వులే సిరిమల్లెలై, చిరునవ్వులే సిరిమల్లెలై నా గుండెలోనే నిండిపోని ఎల్లకాలం. హాయ్ 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 హాయ్. మన జీవితం హాయిగా సాగని. మనసులో ప్రేమ తెలుసుకో, వలపుతో నన్ను గెలుచుకో. మనసులో ప్రేమ తెలుసుకో, వలపుతో నన్ను గెలుచుకో. వినోదాల తేలే నేటి వేళ, నీ చెంత చేరి అందమంతా దోచుకోని నమ్ముగా సాగని. ఎంత చెప్పేది? నువ్వా బాబు?